నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కరాటే రాజు ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ళు అయినా సరే ప్రజలు ఇందిరమ్మ పాలన కొడుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, ఇది హిట్లర్ పాలన. లంబాడి బిడ్డల భూములు లాక్కొని మా భూములు మాకు ఇవ్వమన్న పాపానికి లంబాడి ఆడబిడ్డలను కోరాని చోట ముట్టుకున్నావు, నీ గోతిని నువ్వే దోవుకున్నావు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, కోట్ చేస్తాం, గిరిజనులకి రిజర్వేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ కల్పించిందే మేము. సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది? ఒకవైపు ఏమో కేటీఆర్ గారు, ఇంకోవైపు ఏమో హరీష్ రావు గారు. కాళ్లకు బలపం వేసుకొని తిరుగుతా ఉన్నారు ప్రతి చోట. సో ఢిల్లీకి పోయినా సరే డబ్బులు ఇవ్వట్లేని పర్సెంట్ అంతగానో అప్పుల కుప్పగా వేసింది బీఆర్ఎస్ ఏం 10 ఏళ్ళ హాయం అని చెప్పేసి. చేతగాని వాడి పరిపాలన, చేతగాని వాడికి చెప్పే సమాధానం అది. బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకు చెప్పుతో సమాధానం చెప్పాలి. అంటే ఎన్ని కేసీఆర్ ఇన్ని చేసారు, ఇన్ని గానం చేసారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్న పరిస్థితి. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టాల్సి వచ్చింది? అనరాని హామీలు ఇచ్చేసిండు. ఏది స్కూటీలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం. రామచంద్ర నాయక్ గారు డాక్టర్ చదువుకున్నావు, ఇంకిత జ్ఞానం కింద మోకాళ్ళకు వచ్చేసింది. వైరా శాసనసభ్యుడు రామదాస్ నాయక్, మహబూబా శాసనసభ్యుడు ఆయన మురళీ నాయక్, వీళ్ళ ఇద్దరికి కూడా మెదడు లేదు. మీ నియోజకవర్గాల్లో మీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా?